పద్మశాలి కుల బాంధవులకు అందరికీ నమస్తే. నేను మీ వాస లక్ష్మణ. కుల బాంధవులారా, మనకు ఒక పని పడ్డది. అదేంటంటే మన పద్మశాలి లెక్కలు మనమే తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము కులగణ సర్వే లోపల ఈ కులగణ సర్వేలు మన జనాభా 30 నుంచి 40 లక్షలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో 12 లక్షలని చెప్తుంది. ఈ సందర్భంలో మనము కాంగ్రెస్ ప్రభుత్వము ఈ జనాభా లెక్కలు కులగణన లెక్కలు ప్రవేశపెట్టిన నుంచి వెళ్ళి మా జనాభా గింత అని మనం ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నాం. అయితే చాలామంది పద్మశాలి మేధావుల కోరిక మేరకు, చాలామంది మిత్రుల సలహా మేరకు ఈ విధంగా మీ ముందుకు వచ్చిన పద్మశాలి కుల బాంధవులు ఏం చెప్తున్నా అంటే ఇది మన లెక్క మనం తీసుకునే పని కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు మరో పద్మశాలి మిత్రులు షేర్ చేయాలి. మన జనాభా లెక్క ఎంత మనం తెలుసుకుందాం. ఫస్ట్ నేను ప్రతి పద్మశాలి మిత్రుడికి ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు జనాభా మన పద్మశాలిల సంఖ్య లెక్క తీసుకోవాలంటే ఊరు తిరిగి మండలము జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి లక్షలు ఖర్చు పెట్టే బదులు ఉన్న చోటు నుంచి వెళ్ళి రూపాయి ఖర్చు లేకుండా మన జనాభా లెక్క మనం తీసుకుందాం. అందుకు పద్మశాలి మిత్రులందరూ చేయాల్సింది ఒకటి, ఈ వీడియో మీ దగ్గర రాగానే బాధ్యతగా భావిస్తూ వీడియోను మరో పద్మశాలి మిత్రులు షేర్ చేయండి. షేర్ చేయడంతో పాటు మీ ఊర్లో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు ఎంతమంది సభ్యులు ఉన్నారు మీరు వీలైతే కామెంట్ చేయండి. లేదంటే నేను ఇక్కడ డిస్ప్లే మీద నెంబర్ పెడతా, 7675833182 వాట్సాప్ ఉంటుంది, padmasaali@gmail.com మెయిల్ ఉంటుంది. దయచేసి పద్మశాలి మిత్రులారా, మన లెక్క మనం తీసుకుందాం. తెలంగాణ ప్రభుత్వము మన జనాభా లెక్కలు తక్కువ ఊహించింది. ఆ తక్కువ ఊహించడం వల్ల మన సమాజానికి తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉన్నది. కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ వీడియో మీ దగ్గర రాగానే వెంటనే ఒక పద్మశాలి బిడ్డగా బాధ్యతగా భావిస్తూ వీడియోను మరో పద్మశాలి మిత్రులు షేర్ చేయడమే కాకుండా మీ ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉన్నారు కామెంట్ చేయండి. వీలైతే మెయిల్కు తెలియజేయండి, వాట్సాప్ తెలియజేయండి. లేదా మీ గ్రామంలో పద్మశాలి సంఘం ఉంటుంది, ఆ పద్మశాలి సంఘంలో ఎంత సంఖ్య ఉంది అక్కడ అధ్యక్షుడు ఖచ్చితంగా మా మెయిల్ ఐడికి పంపించినా, మా వాట్సాప్ పంపించినా, ఇక్కడ కామెంట్ తెలియజేసినా ఈ లెక్క మొత్తం తీసుకుపోయి మనము కాంగ్రెస్ ప్రభుత్వం ముందు, రేవంత్ రెడ్డి ముందు పెడదాం. మా జనాభాకి ఇంత అని చెప్పుదాం. ఎందుకంటే చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న మా లెక్క మనం తీసుకోవడం పెద్ద కష్టం కాదు, ఇది లెక్కలు తీసుకోవాలంటే ఊరు తిరిగి మండలం తిరిగి జిల్లాలు తిరిగి ఇదంతా తిరిగే బదులు పద్మశాలి జిఎస్ టీం ద్వారా పద్మశాలిల సంఖ్య తెలుసుకునే ప్రయత్నం చేయంటే పద్మశాలి సమాజ సంక్షేమం కోసం ఈ విధంగా వచ్చిన. కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు కూడా ఈ వీడియో మీద రాగానే మన సంఖ్య పద్మశాలి సోదరుడా, ఇది మన కోసం మనం చేసుకుంటున్న ప్రయత్నము. మన జనాభా తక్కువ ఉంచడం వల్ల భవిష్యత్తులో మన పద్మశాలి సమాజానికి తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మన జనాభా లెక్క మనమే తీసుకుందాం, ప్రభుత్వానికి మా జనాభా కింద చూపిద్దాం. దానికి ప్రతి పద్మశాలి మిత్రులు కూడా జై పద్మశాలిని కామెంట్ చేస్తూ అక్కడ వీడియో మీద వచ్చినప్పుడు ఒక లైక్ కొడుతూ మరో పద్మశాలి మిత్రులు షేర్ చేస్తూ మీ గ్రామంలో పద్మశాలిల సంఖ్యను తెలియజేస్తూ ఈ వీడియోను ప్రతి పద్మశాలి మిత్రులు షేర్ చేయండి. కుల బాంధవులారా, ఒక వారం లేట్ అయినా పర్వాలేదు, కానీ పద్మశాలి సంఖ్య మొత్తం పద్మశాలి జిఎస్ టీం దగ్గరికి వస్తే ఆ సంఖ్యను ప్రభుత్వం ముందుకు పెట్టి ఇగో మా జనాభా కింద అని చెప్పుదాం. ఈ వీడియోను ప్రతి పద్మశాలి మిత్రులు షేర్ చేయండి. ఇది మన ఐక్యతకు, ఆత్మగౌరవానికి సంకేతం. మన సంఖ్య మనం తీసుకోవాలి, అది ప్రభుత్వం ముందు పెట్టాలి. మనము సంఖ్యాపరంగా మన రిజర్వేషన్ మనం తీసుకోవాలి అనేదే మన లక్ష్యం. జయ పద్మశాలి. అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులారా, పద్మశాలి జిఎస్ టీం ఛానల్ అంటేనే పద్మశాలి సమాజం కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. కాబట్టి ప్రతి పద్మశాలి మిత్రులు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీలైతే పద్మశాలి జిఎస్ టీం కోసం మీ సపోర్ట్ అందించండి. జై పద్మశాలి.